కేవలం 15 నిమిషాల్లో తయారయ్యే ఈ పాతకాలపు వైశ్యుల రుచి చూస్తే మీరు కూడా ఇంత మంచి రెసిపీ ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానో అని అనుకుంటారు. కొంచెం పప్పు తీసుకొని కుక్కర్లో వేసి ఫ్రై చేసుకోండి. మేము ఫ్రై చేసుకొని కుక్ చేసుకుంటాము. మీరు ఎలా కుక్ చేసుకుంటారో కామెంట్ చేయండి. అది అందులో కొంచెం 4 పచ్చిమిర్చి, కొంచెం మెంతులు వేసి 4 గ్లాసులు వాటర్ పోసేసి మూత పెట్టేసుకోండి. వీలైతే మీరు టమాటా కూడా వేసుకోవచ్చు. నేను పులుసులో వేసుకుంటాను. సో అవి 4 విజిల్స్ వచ్చాక పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఈలోపు చిన్న స్టోరీ వినేద్దాం. చిన్నప్పుడు మా అమ్మ చేసే పప్పుచారు వంటిల్లు మొత్తం గుమగుమలాడి నిద్ర లేచేసరికి ఆ రోజుల్లోనే ఎంత కమ్మగా మంచి అరోమాతో నాకు డే స్టార్ట్ అయ్యేది. సో మా అమ్మ మంచి మంచి వాసన వస్తుంది, ఏం వండుతున్నావు అంటే మా అమ్మ నవ్వుతూ ఇది మన ఇంటి ప్రత్యేక వంటకం బుజ్జి తల్లి అని చెప్పేది. అలాగే మా అత్తగారు మా వారితో చెప్పారంట, ఈ ఇది పప్పుల్స్ అనేది మన వైశ్యుల సాంప్రదాయంగా తరతరాలుగా వస్తున్న వంటకము అని. మా శ్రీవారు ఇంకా నన్ను అడగడం, మా అత్తగారి స్టైల్లో నేను చేయకపోవడంనా. సో మీకోసం వచ్చేయండి, చూసేద్దాం. స్టవ్ మీద వేరొక బాండి పెట్టి మనం ఉడికించుకున్నాం కదా, ఆ ఉడికించుకున్న పప్పులో నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ అత్తయ్య గారు ములక్కాయ పప్పు పులుసు బాగుంటుంది అన్నారండి. నేను ములక్కాయ ఉంటే బెండకాయలు వేసుకున్నాను. మీ ఆప్షనల్ అది, మీరు ఏదైనా వేసుకోవచ్చు. కాకపోతే టేస్ట్ చాలా బాగుంటుంది ములక్కాయతో. అందులో ఒక 2 టమాటాలు వేసి కట్ చేసి వేసుకోండి క్యూబ్స్ లాగా. అది బాగా మరిగించుకోవాలి. అందులో కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, కారం వేసుకుంటే ఆ ముక్కలు బాగా ఉడికి ముక్కలకి పడుతుంది కారం. లేకపోతే ముక్కలకి పట్టదు, పులుసు వేస్తే ఉడకదు ముక్కలు. ఇంకా నెక్స్ట్ మనం మెదిపేసుకొని పప్పు ఉడికించుకున్నాం కదా, అది ముక్క ఉడికిపోయాక మెదుపుకున్న పప్పుని ఆ వాటర్లో పోసేసుకోండి. పోసేసుకున్న కొంచెం కాసేపు మరిగిన వాటిల్లోనూ ఒక నిమ్మకాయ సైజు, అంటే పులుపు తినలేని వాళ్ళు కొంచెమే యాడ్ చేసుకోండి, పులుపు తినే వాళ్ళు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. ఇందులో ఒక సీక్రెట్ టిప్ ఉంది, అదేంటో లాస్ట్లో చెప్తాను, ఓకేనా? అండ్ చూసేద్దాం రండి ప్రాసెస్. ఇది బాగా మరిగిపోయాక కొంచెం మంచి అరోమా టేస్ట్ వస్తుంది. అప్పుడు మనం పోపు వేసుకుందాం. ఇందులోనే ఒక సీక్రెట్ ఉంది, ఓకేనా? ఫాలో అయిపోండి. పులుసు పోసేసుకున్నాం కదా, మరిగించుకోండి. నేను కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తున్నాను, ఇఫ్ యూ డోంట్ మైండ్. నెక్స్ట్ ఏంటంటే పోపు దినుసులు తీసుకోవాలి. మినప్పప్పు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఇందులో సీక్రెట్ ఏంటో తెలుసా? అదేనండి, వెల్లుల్లి ఘాటు కమ్మదనం ఎంత మంచిగా వస్తుందో అందులో వేసుకుంటే. అండ్ మీకు మెయిన్ మా అత్తయ్య గారు చెప్పిన సీక్రెట్ ఏంటో టిప్ చెప్పేనా? ఇది మరుగుతున్నప్పుడే లాస్ట్లో చివరిలో ఇంత చిన్న సైజ్ అంతా బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలి. బెల్లం యాడ్ చేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, మీ ఇష్టం అది. కాకపోతే బెల్లం వేస్తే ఆ టేస్టే వేరు పప్పుల్స్కి. వైసెస్ పప్పుల్స్ అంటే బెల్లం కంపల్సరీ అండి. లేదు మీరు మామూలుగా చేసుకుంటానంటే అది ఆంధ్రాలో మనం చేసుకుంటాం కదా పప్పుచారు కిందకే వచ్చేస్తుంది. బెల్లం వేస్తే ఆ పప్పుల్స్ టేస్టే వేరు. సో కొంచెం నూనె పోసుకొని తాలింపు వేసుకునే చిన్న గిన్నె పాత్ర ఏదో ఒకటి వేసుకొని ఫస్ట్ వెల్లుల్లి వేసుకోవాలండి. అది బంగారు రంగులోకి మారాల్సిందే, అప్పుడు మాత్రమే దాని యొక్క టేస్ట్ వస్తుంది. హై ఫ్లేమ్లో పెట్టకండి, లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి. అప్పుడు కొంచెం మరిగిందో లేదో, కొంచెం హీట్ అయిందో లేదో హ్యాండ్ పైన సెగ తగులుతుంది. ఆ సెగ తగిలినప్పుడు మాత్రమే వెయ్యండి. మరీ హై ఫ్లేమ్లో పెడితే వెల్లుల్లి మాడిపోయి చేదెక్కుతుంది పప్పు, ఓకేనా? అప్పుడు నెక్స్ట్ ఒక్కొక్క పప్పు దినుసులు వేసుకోండి, పోపు దినుసులు. నెక్స్ట్ ఆవాలు లాస్ట్లో చిటపట్లు ఆడించి ఆ తర్వాత ఇంగువ యాడ్ చేయాలండి. ఇందులో మస్ట్ ఇంగువ యాడ్ చేసుకుంటే ఆ అరోమా గుమ్మగుమ్మలు పక్కింట్లో మొత్తం ఏంటి ఈరోజు కర్రీ అని మిమ్మల్ని అడగకపోతే నన్ను అడగండి. కరివేపాకు కూడా యాడ్ చేయండి. కరివేపాకు కొంచెం స్మాష్ చేసుకొని వేసుకుంటే ఆ స్మెల్ చాలా బాగుంటుంది. అంటే మీ ఇష్టం, లేదంటే నార్మల్గా వేసేసుకోవచ్చు, ఎక్కువ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది ఇలా క్రష్ చేసి వేసుకుంటే. ఎండుమిర్చి మాత్రం బాగా వేగాలండి, బాగా వేగితేనే ఆ పోపుకి టేస్ట్. చిన్న సీక్రెట్ ఏంటో చెప్పేసాను కదా, మీరు ట్రై చేస్తారా? ట్రై చేస్తే అది వచ్చి కామెంట్ బాక్స్లోకి వచ్చి షేర్ చేసుకోండి.
ఇంక ఇలా చేసుకుంటే వావ్! చూడ్డానికి ఎంత బావుంటుందో. ఒక్క ముద్ద తింటే ఇంట్లో కూర్చొని అమ్మ చేసిన పప్పుచారు రుచి గుర్తొస్తుంది. అలాగే మా అత్తమ్మ స్టైల్‌లో చేశాను కాబట్టి, మా అత్తగారి స్టైల్ కూడా చాలా గుర్తు చేసుకుంటూ ముద్ద ముద్దకి ఆస్వాదిస్తూ తిన్నానండి. సో, మీరు ఇలాంటి వంటలు కావాలనుకుంటున్నారా? కామెంట్ చేసేయండి. ఇంట్లో కూడా ఇలాంటి అమ్మల కాలం అమ్మలు రెసిపీలు కామెంట్‌లో షేర్ చేయండి కావాలంటే. అండ్ ఈ వీడియో 100 లైక్స్ దాటితే మరొక పాతకాలపు వంటతో వైశ్యుల స్పెషల్ రెసిపీలతో మీకోసం తీసుకొచ్చేస్తాను. అంటే ఉల్లిపాయ కావాలంటే ఉల్లిపాయ వేసుకోవచ్చు మీరు లాస్ట్‌లోని నో ప్రాబ్లమ్. కాకపోతే నేను వేశాను పప్పుల్స్‌ని టేస్ట్ బావుంటుందని. ఓకేనా? ఇలాంటి రుచికరమైన తెలుగు వంటల కోసం మీ ఎస్కే వ్లాగ్స్ ఛానల్‌ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు రావాలని కోరుకుంటున్నారా? కోరుకుంటే కామెంట్ చేయండి. అండ్ మై డియర్ క్యూటీస్, థ్యాంక్ యూ. బాయ్.